వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా ఒక పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. ప్రతి విషయానికి కంగారు పడిపోతూ అన్ని పనుల్లోనూ మనసావాచ కర్మన పనిచేస్తూ జీవనం సాగించేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతినటువంటి గురువు 2025 మే 14 వరకు సప్తమ భావంలో 100% సుఫలితాలను అందిస్తాడు. ఆ తర్వాత ఆయన అష్టమ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల కొన్ని విషయాల్లో మీరు అనవసరమైనటువంటి కంగారులు, అనవసరమైనటువంటి అస్పష్టమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి హడావుడి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేవారు అవుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని మీ వెంటాడేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఆకస్మికమైన ఆదాయానికి, ఆకస్మికమైనటువంటి లాభాలకి అవకాశాన్ని కూడా ఈ అష్టమ గురువు మీకు అందిస్తాడు అని చెప్పవచ్చు. అయితే అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి షడ్జీ సాయినాథుని దర్శించుకోండి. గురువారం రోజు సోమవారికి శనగల నైవేద్యం సమర్పణ చేయండి. పసుపు వర్ణపు పూలమాలను సమర్పించండి. అలాగే సోమవారి యొక్క స్తోత్రాలు నిత్యం చదువుకోండి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పంచమ భావంలో ఆయన సంచారం కొనసాగుతోంది. మీకు అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ రకంగా పంచమ శని వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోండి. రాహువు పంచమ భావమైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు 2025 మే 18 వరకు. ఆ తర్వాత ఆయన చతుర్థ భావంలోనికి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ పంచమ చతుర్థ భావాల్లో రాహు సంచారం వల్ల కొన్ని దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఆహార సంబంధమైన విషయాల్లో మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంటిలో కొన్ని దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చుల వల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి విదేశీ వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కేతువు ఈ వృశ్చిక రాశి వారికి లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మే 18 వరకు. ఆ తర్వాత ఆయన దశమ భావమైనటువంటి సింహరాశిలోనికి సంచారం కొనసాగుతుంది. లాభభావములో కేతువు కానీ, దశమ భావంలో కేతువు కానీ మీకు పూర్తిగా 100% సుఫలితాలు అందించే వాతావరణం ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. మీ నిరాడంబరత, భగవంతుని మీ ఆశీస్సులు మీకు లభించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అభినందనలు మీకు పుష్కలంగా లభిస్తుంది. మీరు పనిచేసిన దానికి, మీ శ్రమకు, ప్రతిభకు, మీ పనికి చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి కేతుగ్రహ సానుకూలత ఈ సంవత్సరం పుష్కలంగా 100% ఉంది అని చెప్పుకోవచ్చు. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సింహరాశిలో ఆయన సంచారం కొనసాగుతోంది. అనగా దశమ లాభభావాల్లో సింహ, కన్యా రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, వాహన సంబంధమైన సౌఖ్యము, భూముల సౌఖ్యము, లాభసాటి ప్రయాణాలు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో షష్టమ భావములో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మీరు మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సింహ, కన్యా రాశుల్లో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, అధికారుల యొక్క అభినందనలు కానీ మీరు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పుష్కలంగా లభిస్తుంది. మరి
ఈ 25-26 సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం మీకు మరింతగా గురుబలాన్ని అందిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మీరు పంచమశని దోషం నుంచి బయటపడతారు. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి సానుకూలంగా మీరు మంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింతగా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావమైనటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాడు శనిలో జన్మశని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు 7వ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత 6వ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు 6వ భావం అయినటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో 6వ భావం అయినటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో 3వ భావంలోను,
2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు. ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది, తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది, తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60 నుంచి 70% శుభఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.